సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. ఆ బిల్డింగ్స్ పైన చూడండి ఎలా వచ్చినాయో. ఇక్కడ ప్రైసెస్ ఉన్నాయి చూడండి. సో హెయిర్ కట్కి సో కార్డ్ తీసేసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి iPhone 17 Pro Max ఉంది. ఇక్కడ ల్యాంప్ ఉంది చూడండి. సో మనకి $15 $16 అలా పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి సాల్మాన్ ఫిల్లెట్ అని చెప్పేసి ఉంది. అన్నీ సాల్మాన్ ఫిష్ అనమాట. దూరాన ఉన్నా నా తోడు నీవే, ఈ దగ్గరున్నా నీ నీడ నాదే. ఒక్కొక్క లెగ్ ఎంత ఉందో చూడండి. అమ్మా మటన్ బిర్యానీ రెడీ, మాలో లేదుగా. అబ్బా బాబా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఈరోజు అయితే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే వ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు అనమాట, కార్ వేసేసుకొని. ఫుల్ స్నో పడుతుంది బయట, మామూలుగా లేదు టెంపరేచర్. సే హాయ్ మచా. సో ఈరోజు అయితే ఫస్ట్ మనము హెయిర్ కట్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట యూఎస్ఏలో. సో ఫస్ట్ అయితే హెయిర్ కట్ చేసేసుకొని తర్వాత శామ్స్కి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చుకొని, సో టుడే వీకెండ్ కాబట్టి మంచిగా మటన్ అయితే చేసేసుకున్నాం ఈరోజు. బిర్యానీ చేస్తాడా లేకపోతే కర్రీ వండుతాడో తెలియదు, బట్ మా ఫ్రెండ్ అయితే వండుతాడు కాబట్టి ఆయన చాయిసే. సో ఈరోజు అయితే ఫస్ట్ మనం కటింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో చూపిస్తా ఎంత అవుద్ది ఏందనేది యూఎస్లో కటింగ్స్ ఇవన్నీ. సో చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. అసలు చూడండి మంచు ఎంత పడిందో, నైట్ ఫుల్ పడింది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. సో మంచు పడిన తర్వాత సో కరుగుతుంది కదా, సో చాలా డస్ట్ అయిపోద్ది అనమాట, ఒక బురదలాగా అయితే క్రియేట్ అయిపోద్ది. చూడండి ఎంత మంచు ఉందో, మామూలుగా లేదు అసలు. అక్కడ కార్లు చూడండి ఎంత ఫుల్ అయిపోయినాయి మంచుతోనే. చాలా అనమాట, చాలా ఎక్కువ పడుతుంది ఈ మధ్యన. అండ్ ఇది జాన్యువరి పీక్ సీజన్ కాబట్టి ఫిబ్ ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది అనమాట సిచ్యువేషన్. తర్వాత కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంది. డ్రైవింగ్ చేయడము, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఈ కార్లు ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాలన్నమాట. లేదంటే విజిబిలిటీ ఉంటుంది కదా గ్లాసెస్ మీద స్నో ఉంటే. సో అందుకోసం అని చెప్పేసి క్లీన్ చేయడం ఇవన్నీ చాలా కష్టం అనమాట. ఆ బిల్డింగ్స్ పైన చూడండి ఎలా వచ్చినాయో. సో మంచు కరిగి అట్లా వస్తుంది అనమాట. సో చూడండి. అండ్ అక్కడ డోర్ దగ్గర ఎవరైనా నిల్చున్నారనుకోండి, అవి సడన్గా కరిగి కింద పడిపోయినప్పుడు సో చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుందన్నమాట. బట్ తప్పదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మంచు ఉన్నది అప్పుడు, లేదంటే కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు మా కమ్యూనిటీని వదిలేసి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ మెయిన్ రోడ్ దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. మాకున్న స్ట్రీట్లో ఎవ్రీథింగ్ ఈ పీచ్ స్ట్రీట్ అని చెప్పి అంటారు. సో ఆ స్ట్రీట్లోనే మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో అటు ఇటు మొత్తం అన్ని దగ్గరలు చూసుకోవాలన్నమాట. చాలా సేఫ్గా డ్రైవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్నోలో ఉండేటప్పుడు, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అన్ని వైపులా చూసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే యూఎస్లో చాలా స్ట్రిక్ట్ ఉంటాయి డ్రైవింగ్ రూల్స్. అండ్ చూడండి సీట్ బెల్ట్ ఇండియాలో ఉన్నదన్న సంగతి కూడా నాకు ఎప్పుడు తెలియదు, అమెరికా వచ్చినాక అర్థమైంది. మచ్చా యూ డ్రైవ్ విత్ సీట్ బెల్ట్ ఇన్ ఇండియా ఆర్ నాట్? ఇండియాలో మనకు అసలు Chennai traffic, put seat belt. Okay. Nowadays in cars in India, if the seat belt is not there, it is starting to alarm. But for that also we put one shortcut. Okay. Without holding us, we can directly plug here and we can sit on the chair. Yes. No sound will come. We are overcoming the technology itself. Yeah. Whatever yes, the technology safety they have. Yeah. But here, if you doesn't put seat belt, then it will hard. Here no accidents will happen. All will follow the rules and everything. The person who doesn't follow the rules, they will make a great accident. That will not be a small accident. It will be a different accident. Yes, macha. Okay. నార్మల్గా అయితే ఈ రోడ్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు అనమాట. సో మెయిన్ రోడ్స్ అయితే మాత్రం సో ఈ సాల్ట్ ఉంటుంది అనమాట, సాల్ట్ని స్ప్రే చేస్తే మనకేంటంటే రోడ్స్ తొందరగా మెల్ట్ అయిపోతాయి అనమాట రోడ్డు మీద ఉన్న స్నో. బట్ ఆ సైడ్స్ అయితే వేరే, అక్కడైతే అవసరం ఉండదు అని చెప్పేసి. సో అందుకోసమే అనమాట ఇది ఒక పెద్ద మాల్. చూడండి పార్కింగ్ ఎంత ఉందో, బట్ మొత్తం స్నోతో నిండిపోయింది అనమాట. సో కొంచెం పార్కింగ్ అయితే క్లియర్ చేస్తారు, బట్ ఇవంతా మాత్రం క్లీన్ చేయడం చాలా కష్టం కాబట్టి చేయరు అనమాట. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో
బ్రేక్ మచ్చా. సో ఇది బెస్ట్ బై అనమాట. సో మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడే తీసేసుకుంటాం అనమాట. సో బెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్ అనమాట. మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చేసాము కటింగ్ షాప్కి. సో ఈ టార్గెట్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీకు, ఇవన్నీ ఇంకా షాపింగ్ మాల్స్ అన్నట్టు అన్నీ దొరుకుతాయి. వెజిటేబుల్స్, క్లోత్స్, ఎవ్రీథింగ్. సో ఇదనమాట. మనము గ్రేట్ క్లిప్స్ అని కనిపిస్తుంది కదా, ఇదే కటింగ్ షాప్ అనమాట. ముందైతే అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. మాకు ఒక 15 మినిట్స్ అలా చూపించింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే అపాయింట్మెంట్ తీసేసుకొని వచ్చేసాము. సో కటింగ్ చేసుకోవడానికి కూడా మనకి యూఎస్ఏలో అపాయింట్మెంట్ కావాలన్నమాట. అంత పర్టికులర్గా టైం సెన్స్ ఇక్కడ ఉంటుంది. అన్నిటికీ అపాయింట్మెంట్, దేనికి వెళ్ళాలన్నా సరే. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. సో ఇట్లా స్నో షూస్ వేసుకోవాలన్నమాట, లేదంటే స్కిడ్ అయ్యి పడిపోతాము. సో లేదంటే చాలా కష్టం అనమాట. చూడండి ఎలా ఉందో మడ్. ఇది కరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట. బట్ ఒక 2-3 డేస్ సన్ బయటకు వచ్చాడంటే మాత్రం నార్మల్ అయిపోతుంది. సో ఇదే అనమాట గ్రేట్ క్లిప్స్. ఇప్పుడు వెళ్ళి తీసేసుకుందాం. అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. చలో, ఇవి చూడండి ఎలా వచ్చినాయో. సో మంచు కరిగినప్పుడు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవి అందుతుందా లేదా? అందట్లేదు, బట్ అట్లా ఉంటాయి అనమాట. మంచి కరిగి అట్లా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ జాకెట్స్ పెట్టుకోవచ్చు. సో ఇదనమాట, లోపల ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ప్రైసెస్ ఉన్నాయి చూడండి. సో హెయిర్ కట్కి $19, చిల్డ్రన్స్ హెయిర్ కట్కి 17. అండ్ షాంపూ పెట్టమన్నా పెడతారు, ఏదైనా స్టైల్ సపరేట్గా చేయమన్నా. సో అక్కడ ప్రైసెస్ ఉన్నాయి చూడండి. సో బీడ్ ట్రిమ్కి అయితే $10 అనమాట. సో మనం ఇప్పుడైతే బేసిక్ హెయిర్ కట్ అయితే చేయించుకుందాం. అండ్ ఇదే ఫైనల్ ప్రైస్ కాదు, నీకు తర్వాత చెప్తా చూడండి. సో ఫైనల్లీ మన హెయిర్ కట్ అయితే అయిపోయిందనమాట. ఉన్న తక్కువ హెయిర్కి దానికి డబ్బులు అయితే దబ్బెట్టాలి, తప్పదు. సో ఇంకా బిల్ వచ్చేసప్పటికి నార్మల్గా అయితే $19, బట్ ట్యాక్స్తో కలిపి అండ్ వాళ్ళకి టిప్ కూడా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏదైనా సరే ఇక్కడ టిప్ ఇవ్వాల్సిందే, లైక్ రెస్టారెంట్లో కానీ ఇక్కడ కానీ. సో మ్యాండటరీ అనమాట. సో అదొక $5 ఇవ్వాలి. టోటల్గా కలిపి $24 అలా అవుతుంది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా ఒక 2200 అలా దబ్బెట్టాల్సిందే, తప్పదు. ఇంకా ఉన్న తక్కువ హెయిర్కి ఇంకా మనకు వేరే ఆప్షన్ కూడా లేదనమాట. సో ఇంకా బియర్డ్ వచ్చేసి ఇంటి దగ్గర ట్రిమ్మర్తో చేసుకుంటాం, దానికి మళ్ళీ ఎందుకు $10 బొక్క పెట్టాలని చెప్పేసి. సో ఇప్పుడైతే కార్ ఎక్కేసి మనం షాపింగ్కి అయితే వెళ్ళిపోదాం, శామ్స్కి వెళ్ళిపోదాం. మచ్చా, హౌ ఈజ్ యువర్ హెయిర్ కట్? ఓకే, సమ్మర్ స్పెషలా? సో టోటల్ నాకు $24, మనోడికి $24 అనమాట. టోటల్ $48, అంటే ఆల్మోస్ట్ 4500 కటింగ్కి అయిపోద్ది అనమాట. అండ్ వాళ్ళు ప్రొఫెషనల్ లైక్ వాళ్ళకి నార్మల్గా వచ్చేది కాదనమాట. సో వాళ్ళ కోర్స్ ఏదో తీసేసుకొని సో ఆ సర్టిఫికేషన్ తెచ్చుకుంటేనే వాళ్ళకి ఇక్కడ కటింగ్ జాబ్ ఇచ్చేదనమాట, హెయిర్ కట్. సో స్పెషలిస్ట్ అనమాట, ఇంకా అంతే. స్టైలిస్ట్. ఓకే. They are doing any operation to you? Like lung specialist, like that. That is stylist, right? Stylist. Okay, they are stylist అనమాట. All girls. మోస్ట్లీ గర్ల్సే ఉంటారు అనమాట, బాయ్స్ అయితే లేరు లోపల ఎవరు, అందరూ అమ్మాయిలే. అందుకే లోపల తీయలేదు, మళ్ళీ కొడతారనమాట. వ్లాగర్ లేదు, బొక్క లేదు అని చెప్పేసి వేసి పడేస్తారు. ఆజ్కి రాత్ మజా హూ ఇస్నే కా ఆంఖోं के लिए. Wait, play the song here. ఉన్ననా ఉన్ననా అలయే అలయే కాటుల మలగే అలలే. సో ఇప్పుడైతే మనం శామ్స్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మన సామాన్లు అన్నీ తీసేసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. మన ఇండియన్స్ మాత్రం ఇండియన్ మార్కెట్లో తీసుకుంటాం అనమాట. అండ్ మటన్ కూడా అక్కడే తీసేసుకున్నాము, ఇక్కడ అంత బాగోదనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడే బెటర్. చాలా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము పదండి. సో కార్ట్ తీసేసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని టీవీలు పెట్టాడు, ఆఫర్లు కూడా ఉన్నాయి కొన్నిటికి, బట్ మనకు అవసరం లేదు. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా ఫిబ్లో, చూడండి ఇక్కడ కావాలంటే మీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ మీ వైఫ్కి కానీ గిఫ్ట్లు అయితే ఇవ్వచ్చు అనమాట. చూడండి గోల్డే, మోస్ట్లీ గోల్డే ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంటాయి అన్నమాట, కావాలంటే కొనుక్కోవచ్చు.
ఇవన్నీ అవే. ఇక్కడ చూడండి ఐఫోన్ 17 Pro Max ఉంది, ఇక్కడ 17 Pro ఉంది, ఇది ఐఫోన్ 17 ఎయిర్ అండ్ ఇది ఐఫోన్ 17 అనమాట. అండ్ ఇది కెరియర్తో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ T-Mobileతో జాయిన్ అయ్యి కాంట్రాక్ట్లో తీసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు ఫ్రీగా ఇస్తారనమాట. మన పాత వీడియో చూస్తే మనకి ఫ్రీగా వచ్చింది 17 Pro. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియోలు చెక్ చేయండి, ఎలా తీసుకోవచ్చు ఏందని తెలుస్తుంది. అండ్ మనము చుట్టుపక్కల ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక రౌండ్ వేసేసి ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, తక్కువగా వస్తున్నాయా చూసి, అవసరం లేకపోయినా తీసి డబ్బులు దబ్బెడతా ఉండాలన్నమాట అట్లా. ఓకే, చూడాలి. టీవీస్ మీద ఎక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట, బట్ మిగతా వాటి మీద అంత ఏం లేవు. ఇక్కడ ల్యాంబ్ ఉంది చూడండి. సో మనకి $15 $16 అలా పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ల్యాంబ్ చాప్స్ ఉన్నాయి. అండ్ టర్కీ అనమాట, ఇది టర్కీ బీఫ్ చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ బీఫే, మనకి ఇవన్నీ అలవాటు లేవన్నమాట. చాలా ఉంటాయి అన్నమాట మోడల్స్. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇవి తింటారు అనమాట. ఓకేనా, అన్నీ టర్కీకి సంబంధించినవి, బీఫ్ ల్యాంబ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి క్రాబ్స్, ఇవన్నీ క్రాబ్స్కి సంబంధించినవి. ఇక్కడ ప్రాన్స్ ఉన్నాయి చూడండి, రెడీ టు కుక్ అనమాట. ఇవన్నీ క్లీన్ చేసి డైరెక్ట్గా కుకింగ్ చేసుకోవడమే తీసుకొని కావాలంటే. ఇక్కడ చూడండి సాల్మాన్ ఫిల్లెట్ అని చెప్పేసి ఉంది, అన్నీ సాల్మాన్ ఫిష్ అనమాట. ఇది కూడా ఎందుకో మరి ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇవన్నీ, ఏమో ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి నాన్ బైట్స్ అని చెప్పేసి ఉన్నాయి. మనకి నాన్ ఉంటుంది కదా, సో సేమ్ అనమాట తందూరి నాన్ లాగా చిన్న చిన్న ముక్కల్లా ఉన్నాయి అనమాట. మనం ఏమైనా కర్రీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సో $5 అలా ఉందన్నమాట. సుమారుగా 400 అలా రూపీస్ పడుతుంది అనమాట. సో మన సామాన్లన్నీ రెడీ అయిపోయినాయి, బిల్లింగ్ చేస్తాము. ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం పదండి. చాలా ఎప్పుడు ఫోను ఫోను ఫోను, ఫ్యామిలీ మ్యాన్, ఫోన్ ఫోన్ తప్ప వేరే పనే లేదు అసలు. ఓ షట్, ఇలా అయితే ఎప్పుడు. సో మెక్డానల్డ్స్కి అయితే వచ్చామన్నమాట. సో లంచ్కి అలాగ స్నాక్స్ తీసుకున్నాము. అండ్ అలాగా హెవీ లంచ్ ఉంటుంది తర్వాత కాబట్టి వెయిట్ చేస్తున్నాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మెక్డానల్డ్స్ దగ్గర. Full traffic. 6 or 7 if you go the how many school buses are coming inside? సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో విధి విధి నాదేలే బ్రదరు. వీధి వీధి తిరిగి మచ్చ తమిళ ఆల్సో సాంగ్ ఇస్ దేర్ రైట్, కమల్ హాసన్ సాంగ్ ఓన్లీ. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, అట్లా ఉంటుంది మరి. అన్నీ తిరిగి వచ్చేలోపు అయిపోయింది మన పని. ఇంకా వండుకొని తినేటప్పటికి రాత్రి అయిపోద్ది. చలో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పదండి. KFC చూడండి మంచులో మునిగిపోయింది. Don't eat in KFC in America. Eat only in India. India only we usually You eat ate KFC. India, Macha? This time you Yeah, go yeah, to I KFC? went and eat. What Macha? They changed the meal, zinger meal and all. They changed it or same combos? Still macha same only. That biryani bowl will be there much in KFC in Hyderabad. Bowl, rice. Yeah. But they will give KFC chicken only with that, not dum biryani masala, piece. right? They will put some powder and they will give. Yeah, yes macha. Biryani bowl I ate one time. Yeah. Macha, one time they gave one thing, Macha. No bun, only chicken. That name is different, Macha. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయా, అంతే మామూలుగా లేవు అసలు. ఇక డోర్ దగ్గర ఉన్నాయన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపెన్ చేసినప్పుడు. ఇక్కడ అంతా క్లియర్ అయిపోయినాయి చూడండి, సన్ ఎక్కువ పడినట్టుంది అక్కడ. ఇది చూడండి ఎట్లున్నాయా. పాటి కడపలు కక్కడ మనసొక్కటి కలిసున్నది ఎన్నాడైనా. నలిదిక్కుల ఏను
దూరాన ఉన్నా నా తోడు నీవే, ఈ దగ్గరున్నా నీ నీడ నాదే, జాబిల్లి మామూలు ఉండదు మరి. తమిళ్ వర్సెస్ తెలుగు సింగింగ్ కాంపిటీషన్ ఆఫ్ ది ఇయర్. January 1 month complete macha in this year. Successfully wasted. 1 month ఫసక్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ వచ్చా. సో ఇప్పుడైతే ఇండియన్ స్టోర్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడైతే తీసేసుకొని వెళ్ళిపోదాం. మటన్ ఆల్రెడీ తీసేసుకున్నాము, బట్ అక్కడ నాకు చూపించలేదు, అక్కడ కొంచెం బాగోదన్నమాట, నాకే చూపించాలనిపించదు అందుకనే. సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ చూద్దామని వచ్చాము. పేరు మచ్చా ఫ్రైడ్ ఆనియన్స్. గాయస్ మటన్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చేసామంటే మటన్ బిర్యానీ చేస్తాడో లేకపోతే మటన్ కర్రీ చేస్తాడో మనోడు ఇష్టం అనమాట. అండ్ దాంతోపాటు చికెన్ లెగ్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. కాదా మటన్ బిర్యానీయా? ఓకే. సో పెద్ద పీస్ ఉంటాయి కదా, చిన్నవి కట్ చేయాలా? ఓకే ఓకే. మావాడు మామూలుగా ఉంటాడు అనమాట, ఇచ్చి పడేస్తాడు. నార్మల్ లాస్ట్ టైం వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, చాలా బాగా చేశాడు. మళ్ళీ ఈరోజు అనమాట. కాదర్ మ్యారినేషనా? ఉడకబెడతా కొంచెం. ఓకే 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 ఓకే. కొంచెం పసుపు, పుదీనా, అంతేనా? సాల్ట్ ఏమైనా వేస్తావా? అంతేనా? ఓకే. చికెన్ కర్రీయా? చికెన్ ఫ్రై కాదు. ఓకే. ఎన్ని విజిల్స్ అయినాయి కాదరవి? ఇంకో 2 విజిల్స్ పట్టాలా? ఓకే ఓకే. ఇలా కూడా నువ్వే వంట చేస్తావా ఇంట్లో? మనల్ని చేస్తారా? నీతోనే చేయిస్తారా? వాళ్ళే చేస్తారా? అలవాటు అయిపోయిందా? ఓకే ఓకే. బాగా చేస్తావు బిర్యానీ అయితే మాత్రం మామూలు ఉండదు. ఆ రోజు మనం ఒక వీడియో చేసాం కదా, షార్ట్ వీడియో యూట్యూబ్ పైన. అప్పుడు మనం ఒక షార్ట్ వీడియో చేసాం మటన్ బిర్యానీ కోసం, నన్ను పిలిచావు ఆ రోజు. ఆ వీడియో అయితే 1 lakh వ్యూస్కి వెళ్ళిపోయింది. ఆ వీడియో 1 lakh వ్యూస్ వచ్చినాయి, బాగా రిసీవ్ చేసుకున్నారు మనం. ఇంకా ఇదే ప్రో, అసలు మామూలు లేదు. ఇంకా ప్రో అంటే వేరే లెవెల్ ఉన్నాం. విజిట్స్ మీద విజిట్స్ వస్తూనే ఉన్నాయి. ఇది చికెన్ లెగ్ పీసెస్ వేసేయడమే. చూడండి ఒక్కొక్క లెగ్ ఎంత ఉందో చూడండి. అమ్మా కొంచెం పెద్దగా ఉంటుంది కడాయి. ఓకే. కలపడానికి ఈజీ. అవును. మన దగ్గర ఉన్న బ్యాచులర్ కాబట్టి ఉన్నదంతా అడ్జస్ట్ చేయాలి అంతే. బగారా రైస్ ఆల్రెడీ నానబెట్టేసాము, అయిపోయింది అది కూడా. ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ చికెన్ లెగ్, ఒక సైడ్ మటన్, ఇంకొక సైడ్ చికెన్ లెగ్ పీసెస్. ఇది కుక్కర్ ఎక్కడిది కాదు, ఇక్కడ కొన్నావా? లేదు, ఇండియా నుంచి. ఇండియా నుంచి తెప్పించారా? ఓకే 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 ఓకే. బెస్ట్. ఇక్కడ వాడడం ఇంత మంచి పర్ఫెక్ట్గా రావేమో. ఇక్కడ దొరికినా సరే అమెజాన్లో, ఇండియా నుంచి తెప్పించుకుంటే బెస్ట్. సైడ్ చికెన్ అయితే రెడీ అవుతుంది.
కదా ఎక్కడి వరకు వచ్చింది? ఫైనల్ స్టేజా? ఫైనల్. ఓకే ఓకే. కింద ఆల్రెడీ మటన్ వేస్తావా? ఓకే, రైస్ స్ప్రెడ్ చేస్తున్నావు అయితే. ఒక 10 minutes 15 minutes ఉంచాలి. ఉంచితే మనకి రైస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కుక్ అవుతుంది. ఓకే ఓకే. 90%. భలే ఉంది అసలు. రిమైనింగ్ 10%. ఆ స్మెల్ చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. మామూలు లేదు. ఓకే, లేయర్ లేయర్గా వేసుకుంటాం అయితే. చికెన్ కర్రీ చూడండి గాయస్, మామూలు లేదు అసలు. లెగ్ పీసెస్ చూడండి. మటన్ బిర్యానీ రెడీ, మామూలు లేదుగా. అబ్బా బాబా, యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ రెడీ. చూడండి అసలు మామూలు ఉడకలేదు. అదనమాట ఈరోజు కంప్లీట్ బ్లాగ్ అనమాట. సో మామూలు లేదు మటన్ బిర్యానీ అయితే మాత్రం. సో ఈ రోజుకి ఈ వీడియోకి ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అన్నా. బాయ్ చెప్పన్నా. బాయ్ బాయ్.